రీసెంట్ కాలంలోని పవన్ కళ్యాణ్ గారికి మంచి హిట్ ఇచ్చిన ఫ్యాన్ ఫేస్ సినిమా అంటే మన ఓజీయే. సో ఓజీ సుజిత్ డైరెక్షన్లో వచ్చిన సినిమా. ఇప్పుడు OG 2 కూడా అనౌన్స్మెంట్ అయితే జరిగిపోయింది. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు సినిమా పైన? భారీ ఎత్తున ఉంటుందండి. సుజిత్ గారు మామూలు డైరెక్టర్ కాదు, అతను ఇంటర్నేషనల్ డైరెక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు నుంచి వచ్చిన వజ్రాలు లాంటి డైరెక్టర్లో ఆయన ఒక గొప్ప డైరెక్టర్. నిజంగా ఆయన టేకింగ్ కానీ, ఆయన కథనం, అద్భుతమైన కథనంతో, అద్భుతమైన పర్ఫార్మెన్స్తో, బ్రహ్మాండమైనటువంటి ఆకట్టుకునే విధంగా అన్ని రంగాల్లో అమితమైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సుజిత్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఓ అద్భుత పర్సనాలిటీ. ఈయన కలిసి చేసిన సినిమా ఓజీ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు సెన్సేషనల్ హిట్ చేయడానికి ప్రణాళిక వేసుకున్నట్టుగా కనపడుతుంది. ఏం ప్లాన్ చేశారా బాబు అని క్యాప్షన్ కూడా పెట్టారు. నిజంగా ఈవేళ తెలుగు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉండి ఎంతో అద్భుతమైన పరిపాలన చేసుకుంటూ ఈ రాజకీయ నాయకులకు ఏంటంటే కమిషన్ తీసుకుని బ్రతికే రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు నాకు అది ఆ బతుకు నాకు అవద్దు, అలాంటి బతుకు నేను బతకలేనని చెప్పి సంవత్సరానికి 1-2 సినిమాలు తీసి నా బ్రతుకు నేను బతుకుతూ నా పార్టీని బతికించుకుంటూ ముందుకెళ్తాను, అంతే తప్ప ప్రజల సొమ్ము తిన్ను అనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ సినిమా ఓ సెన్సేషనల్ హిట్ కావాలని, అలాగే సుజిత్ ఈసారి ఈ సినిమాని బదలగొడతాడు. నాకు తెలిసి మామూలుగా ఉండదు. ఒక అద్భుతమైన సినిమాగా నిలబడుతుంది, ఒక సెన్సేషనల్ సినిమాగా నిలబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి డేట్స్ ఇచ్చి అనతి కాలంలోనే మాకు ఆనందాన్ని ఇవ్వాలని, తెలుగు సినిమా ఇండస్ట్రీని దశ దిశలా వ్యాప్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇంతకుముందు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాలు గ్యాప్ తీసుకుంటారు అని చెప్పి ఒక ప్రచారం కూడా నడిచింది. మరి ఇప్పుడు మళ్ళీ అదే OG 2 తోటి మళ్ళీ రాబోతున్నారు అన్నట్టుగా కూడా ఇంకొక ప్రచారం నడుస్తుంది. మరి ఎలా అంటారు ఈ ఎక్స్పెక్టేషన్? ఆయనకున్నటువంటి వర్క్ బర్డెన్ వల్ల ఆయన సినిమాలు చేయలేకపోవచ్చు. కానీ ఒక సంవత్సరానికి ఒకటైనా సినిమా చేయాలి, మా కోసం చేయాలి. ఒక పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము ఆరాధించే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల సొమ్ముని తినే వ్యక్తి కాదు కాబట్టి ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన బ్రతుకుతూ మాలాంటి వారికి స్ఫూర్తినిచ్చి ఆయన రాజకీయాలలో కూడా నిజాయితీగా ముందుకెళుతూ 10 మందికి కూడా దిక్సూసై నిలబడి ఓ సెన్సేషనల్ సినిమా స్టార్గానే కాకుండా సెన్సేషనల్ రాజకీయ స్టార్గా కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. OG సినిమా ఎంత మంచి హిట్ వచ్చిందో అందరికీ తెలిసిందే, సుజిత్ డైరెక్షన్. సో ఇప్పుడు OG 2 కూడా అనౌన్స్మెంట్ అయ్యింది. మరి దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? OG ఫస్ట్ దానికంటే ఈ OG 2 ఇంకా మరింత బీభత్సమైన కలెక్షన్లు, రికార్డు, ఒక సునామీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పవర్ ఏందో, పవనిజం ఏంటో మళ్ళీ ఒకసారి యావత్ భారతదేశం కూడా ఈసారి చూడబోతుంది. ఆ విజువల్స్, ఆ OG, ఆ టీజర్ చూస్తుంటేనే మాకు పూనకాల్లాగా వచ్చేస్తున్నాయి. అంతటి అద్భుతమైన OG 2 అనేది మళ్ళీ రావడం అనేది చాలా అభిమానులకు ఒక పండగ వాతావరణం. మళ్ళీ ఒక రికార్డులు బీభత్సంగా మారుమోగిపోతాయమ్మా. అండ్ OGని చూసుకున్నట్టయితే సాహోతోటి లింకప్ అయ్యే అవకాశం ఉందని OG 1లోనే మనకు తెలిసిపోయింది. సో లింకప్ చేస్తారంటారా అలాగా? లేదు, సాహా అనేది వేరు. ప్రభాస్ అనేది ఆయన స్టార్డమ్ ఆయనకు ఉన్నది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్క షో కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఒక్క షో, మార్నింగ్ షో ఒక్కటి చాలు. రికార్డులు అవి. ఒకవేళ బహుశా సినిమా కనుక ఈ OG ఫస్ట్ దాన్ని మించి ఉందనుకో మాత్రం రికార్డు, వరల్డ్ వైజ్ రికార్డు, ఆల్మోస్ట్ రికార్డు అండి. ఫస్ట్ మార్నింగ్ షోని రికార్డు. కలెక్షన్స్ కానీ, అడ్వాన్సులు కానీ పవన్ కళ్యాణ్ గారి మాత్రం ఖచ్చితంగా రికార్డులో ఉంటాయి. మీరు చాలా చూసి ఉంటారు. ఆయన 100 కోట్లు అని కాదు, 100 కోట్లు ఒక వారం 2 వారాలు ఆడితే కానీ ఒక్క 1 షో లెక్క అన్నమాట. నమస్కారం అండి. OG 2 అయితే అనౌన్స్మెంట్ అయ్యింది. OG ఎంత బాగా హిట్ ఇచ్చిందో అది కూడా తెలిసిందే. సుజిత్ డైరెక్షన్లో ఫ్యాన్స్ అందరికి కూడా ర్యాంపేజ్ అయిపోయింది. మరి దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నామండి. OG అనేది ఎంతలా హైప్ క్రియేట్ చేసిందంటే, మొన్న ఈ మధ్య బాలకృష్ణ గారి మూవీ ఒకటి జస్ట్ టీజర్ రిలీజ్ అయింది. దాన్ని కూడా OG తోటి కంపేర్ చేశారు. అంటే OG ఎంతలా ప్రజల్లో నాటుకుపోయిందో క్లియర్ అర్థమైపోతుంది. ఇప్పుడు OG 2లో
డైరెక్టర్ గారు జస్ట్ ఒక చిన్న లైన్ చెప్పారంట, అంటే సుభాష్ చంద్రబోస్ గారిది అని చెప్పేసి. ఆయన చరిత్ర రాబోతుండే, ఆయన చరిత్ర ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ చరిత్రను పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రకంగా దేశాన్ని ముందు నడిపించాలని చెప్పేసి ఎంత శ్రమ పడుతున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో అలా కష్టపడుతూ ఈ సినిమా తీస్తున్నారంటే ఆ ఎఫెక్ట్ అనేది మన తెలుగు ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సుభాష్ చంద్రబోస్ గారు చరిత్ర తీస్తున్నారు కాబట్టి మినిమం హిట్ అనేది ఖచ్చితమైనట్టు ఈ పిక్చర్. ఆల్రెడీ ఓజీ వచ్చింది కాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది క్లియర్ అర్థమైపోతుంది. కాకపోతే మనకి ఇది ఒకసారి ట్రైలర్ కనుక రిలీజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం చెప్పగలుగుతాం ఇది 1000 కోట్లు దాటుతుందా లేక 1500 కోట్లు దాటుతుందా అని చెప్పేసి. మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుందంటే మన టార్గెట్ ఒకటే ఉంటుందండి, ఎన్ని కోట్ల మూవీ అని చెప్పేసి. దీని మీద జస్ట్ మనకు వచ్చింది ఎంత అండి అంటే అంటే 12-20 సెకండ్లు ఉంది ఇదంతే. కానీ ఆ 12-20 సెకండ్లని మంత్రముగ్ధులు చేసింది ఇద్దరు మాటలు. స్టోరీ చెప్పబోయే అంటే 35 పేజీలు పట్టుకొని వచ్చింది అని చెప్పేసి అన్నారు. నేను స్టోరీ చెప్పడం కంటే చేసి చూపిస్తాను అని చెప్పాను. అంటే ఆయనకు ఎంత నమ్మకం ఉంది ఆ డైరెక్టర్ మీద, ఎంత నమ్మకం లేకపోతే స్టోరీ లేకపోయినా ఓకే అని చెప్పి అన్నానంటే. ఆల్రెడీ మనం ఓజీ చూసేసాం. ఓజీ 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు టీజర్ వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. బ్లాక్ బస్టర్ అనేది ఖచ్చితమండి దీంతో. ఓజీ సినిమా ఎంత హిట్ అయిందో ఆల్రెడీ మనకు తెలిసిందే సుజిత్ డైరెక్షన్లో. సో ఇప్పుడు ఓజీ 2 కూడా అనౌన్స్మెంట్ అయ్యింది. మరి ఓజీ 2 పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఓజీ 2 అనేది ఫుల్ హైప్తో రిలీజ్ అయ్యే మూవీ అండి. అది కూడా ఓజీని మించి బ్లాక్ బస్టర్ కొట్టిద్ది అనుకుంటున్నాను. అంటే ఓజీలో చాలా వైల్డ్ క్యారెక్టర్ చూపించారు కదా, సో ఓజీ 2లో కూడా అదే రక్తపాతం చూపించుతారంటారా? దానికన్నా ఎక్కువ ఉండిద్ది. సాహోతో లింకప్ అయ్యే ఛాన్స్ ఉంది అని అన్నారు. ఖచ్చితంగా. ఓకే, అయితే ఎలా ఉంటుంది మరి? అయితే ఇంకా ఏముంది, ఇండస్ట్రీ ఇటు ప్రభాస్ మంచి ఇద్దరు ఒకటే స్క్రీన్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకే ఫ్రేమ్లో అంటే కొంచెం కష్టమే, కానీ అట్లా రిలీజ్ చేయరు కదా. చేస్తే అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ గారిని చూపిస్తే స్క్రీన్ పైన ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఇక అండ్ ఇంకొకటి, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనిపించరు సినిమాలలో అని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది. సో అలా ఉండుంటే ఫ్యాన్స్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళో, తీసుకోగలిగేవారా? నో అండి, ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు కాదు. సో ఎక్స్పెక్టేషన్స్ని మించి ఉంటుంది అంటారా సుజిత్ డైరెక్షన్ ఈ సినిమాతో? ఖచ్చితంగా అందరు ఎక్స్పెక్టేషన్లు మించే ఉండిద్ది. ఓకే, సో అంటే వైల్డ్ క్యారెక్టర్ ఆల్రెడీ చూసాము, మరి ఇప్పుడు ఇంకొక వైల్డ్ క్యారెక్టర్ చూస్తున్నాము. స్టోరీ ఇంకా ఏమైనా మాడ్యులేషన్ చేస్తారా? అంటే ఏం ప్లాన్ చేస్తున్నారా బాబు అనేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఓజీ సినిమాలో లాస్ట్లో ఒరే షూకేంజీ అని ఒక డైలాగ్ ఉండిద్ది, చైనా అతను ఒక ఆయన చెప్తాడు. దాని గురించి బేస్ అయ్యి ఉండిద్ది అనుకున్నాను స్టోరీ మొత్తం. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎంత హిట్ ఇచ్చిందో ఆల్రెడీ మనకు తెలిసిన విజయమే. అయితే సుజిత్ డైరెక్షన్లో రాబోతున్న సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది అనమాట. దాని అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఓజీ 2 కన్నా ముందు బ్లడీ రోమియో నాని గారితో వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ నాని అన్నతో తీస్తాడు. నాని అన్నతో తీసిన మూవీని కూడా దీంట్లో ఇంటర్లింక్ చేస్తాడు. ఇంటర్లింక్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఓజీ 2 లేకుంటే సాహో 2 వీటిలో అయితే దింపుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అతనికంటూ ఒక యూనివర్సల్ క్రియేట్ చేస్తున్నాడు సుజిత్ అన్న నిజంగా. లైక్ సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారు కనబడితేనే చాలు అందరికీ ఆల్మోస్ట్ గూస్ బంప్స్ వస్తాయి. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆయనని ఒక యాక్షన్ దీంట్లో చూపించారు, ఒక గ్యాంగ్స్టర్గా చూపించారు. అంతకు మించిన ఆనందం ఎవరికి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంత వైల్డ్గా చూపించడంలో సుజిత్ నిమించడం ఎవరు లేడు అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఈ సినిమాలో మాత్రం నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని చూపించేటప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు నెక్స్ట్ నాని అన్న, ఆ తర్వాత ప్రభాస్ అన్న క్యామియో ఉంటే మాత్రము థియేటర్లు తగలబడిపోతాయి. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు చెయ్యరేమో అని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది కదా పవన్ కళ్యాణ్ గారి పైన. మళ్ళీ ఇప్పుడు ఓజీతో అయితే రాబోతుంది, అంటే ఓజీ 2తో అయితే రాబోతున్నారు కదా. మరి అదే రేంజ్లో ఫ్యాన్స్ పండగ చేసుకుంటారా? మరి రాజకీయాల విషయం పక్కన పెడతారా? రాజకీయాలంటూ పక్కన పెట్టినట్టు ఎవరు లేరండి. ఇప్పుడు చూసుకుంటే ఎన్టీ రామారావు గారు అప్పట్లో రాజకీయంలో ఉన్న తర్వాతనే 150కి పైగా సినిమాలు చేశారు. ఆయన రాజకీయంలో లేనప్పుడు ఒక 150 సినిమాలు చేస్తే, రాజకీయంలో వచ్చిన తర్వాత కూడా ఇంకో 150 సినిమాలకు పైగా చేశారు. సో రాజకీయాలకి సినిమాలకి సంబంధం లేదు. ఖచ్చితంగా ఫ్యాన్సే రాజకీయమే. ఫ్యాన్స్ ఎప్పుడు ఓట్లేయరు. అలాగని చెప్పేసి రాజకీయంలో ఆప్యాయతగా చూసే వాళ్ళు ఎప్పుడు సినిమా చూడరు. మోస్ట్లీ ఏంటంటే రాజకీయం వేరు, సినిమా వేరు. కాబట్టి ఖచ్చితంగా నా ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకి ఫ్యాన్స్ అంటూ ఓన్లీ ఆంధ్రాలో లేరు, తెలంగాణలో కూడా ఉన్నారు. సో తెలంగాణలో మాకు ఆయన రాజకీయం వద్దు, ఆయన సినిమాలే కావాలి. సో ఎందుకు వద్దంటున్నానంటే, మాకు తెలంగాణలో ఆయన రాడు, ఆయన పార్టీ వస్తుంది. కానీ ఖచ్చితంగా ఆయన ఉంటే ఇక్కడ మేము ఏదో చేసేటోళ్ళము. కానీ ఆయన పార్టీ వస్తుంది. పార్టీ వచ్చినప్పుడు అప్పుడు ఆప్యాయత, అప్పుడు అభిమానము అప్పుడు చూపించుకుంటాం. కానీ ప్రజెంట్ అయితే ఆయన సినిమాల్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం, ఆయన సినిమాల్ని చూసేవాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలే కోరుకుంటాం.